రీసెంట్గా హైదరాబాద్లో ఒక హౌస్ వైఫ్ చీమలకు భయపడి, కేవలం చీమలకు భయపడి మాత్రమే సూసైడ్ చేసుకుంది. ఈ ఫోబియాని మెర్మికోఫోబియా అంటారు. అంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చీమలకు కూడా భయపడి చనిపోవద్దామా, అంతగా అసలు మైండ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఫోబియా డెఫినేషన్ ఏంటంటే, ఫోబియా అంటే ఓవర్ ఫియర్ ప్లస్ ఓవర్ ఇమాజినేషన్ ప్లస్ జీరో లాజిక్. ఒక హౌస్ వైఫ్ చీమ చూస్తుంది అంటే బ్రెయిన్లో అమిగ్డలా అంటే ఇది ఒక డేంజర్ సెంటర్ ఇన్స్టెంట్గా ఫైర్ అవుతుంది అన్నమాట బ్రెయిన్లో. చీమ అంటే అప్పుడు జరిగింది ఒక ట్రామా అని మెమరీ రికాల్ అనమాట. అంటే ఒక డేంజర్ బెల్లలాగా తన మైండ్లో రన్ అవుతుంది. సెకండ్ పాయింట్, బాడీలో ఎడ్రినలిన్ అనేది ఫ్లడ్ అవుతుంది, హార్ట్ ఫాస్ట్ అవుతుంది, శ్వాస బాగా కష్టంగా ఉంటుంది, చెస్ట్లో పెయిన్ వస్తుంది చిన్నపాటిగా, హ్యాండ్స్ షేక్ అవుతాయి, నేను ఇప్పుడే చనిపోతాను అనే ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళకి. థర్డ్ పాయింట్, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటే లాజిక్ పార్ట్ అనమాట. ఈ లాజిక్ పార్ట్ అనేది ఆఫ్ అయిపోతుంది ఆ టైంలో లాజిక్ పరిస్థితి చాలా కామన్ సెన్స్ జీరో అని చెప్పొచ్చు ఆల్మోస్ట్. ఫోర్త్ పాయింట్, మైండ్లో ఇమాజినేషన్ 100 స్పీడ్తో, అంటే చాలా స్పీడ్గా ఇమాజినేషన్ తనకు తను సృష్టించుకుంటుంది. అంటే చీమ పెరిగిపోతున్నట్టు, బాడీ అంత మీదట తిరుగుతున్నట్టు, అవి వచ్చి కరుస్తున్నట్టు, పాయిజన్ స్ప్రెడ్ అవుతున్నట్టు, నేను ఎస్కేప్ అవ్వలేనని తనకు తను అనుకొని హెల్ప్లెస్గా ఫీల్ అవుతుంది అనమాట. ఇది ఫైట్ ఆర్ ఫ్రీజ్ రెస్పాన్స్ ఏదైనా అయి ఉండొచ్చు. మొత్తానికి ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చాలా జెట్ స్పీడ్తో తన మైండ్లో ఒక ఇమాజినేషన్ అనేది రన్ అవుతుంది అనమాట. ఫైనల్గా ఈ ప్యానిక్ స్టేజ్కి వచ్చేటప్పటికి సూసైడ్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరు సూసైడ్ చేశారని కాకుండా ఆ క్షణంలో మైండ్ సర్వైవల్ కోసం పనిచేస్తుంది అనమాట. కానీ ఫియర్ అనేది ఒక లాజిక్ లేకుండా కంప్లీట్గా షట్ డౌన్ అవుతుంది. ఆ ఇన్స్టంట్లో బాల్కనీ దగ్గర ఉన్న, గ్యాస్ స్టవ్ పక్కన ఉన్న, నైఫ్ దగ్గర ఉన్న మైండ్ రన్వే ఆర్ ఎస్కేప్ అనుకుంటుంది. డేంజర్ యాక్ట్ జరుగుతుంది. ఇది సూసైడ్ ఇంటెన్షన్ కాదు, ఇది ప్యానిక్ ఎస్కేప్ అటెంప్ట్. చాలామంది ఆ 10 to 20 సెకండ్స్లో చేసింది తర్వాత షాక్లో పడిపోతారు. ఎందుకు కొంతమందికి ఇంత ఎక్కువగా ఎందుకు ఫోబియా ఉంటుందంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫోబియా మోస్ట్లీ చైల్డ్హుడ్లో ఒక స్ట్రాంగ్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తారు. హౌస్లో స్ట్రిక్ట్ ఆర్ ఎమోషనలీ హెవీ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, నర్వస్ సిస్టమ్ సెన్సిటివ్ నేచర్ అయి ఉండొచ్చు, బ్రెయిన్ లెర్నింగ్లో మిస్టేక్ జరిగింది అంటే చీమ అంటే డేంజర్ అన్నట్టు పర్మనెంట్గా ట్యాగ్ ఉండిపోతుంది అన్నమాట. అలాగే ప్యానిక్ అటాక్ టైంలో బాడీలో హార్మోన్స్ ఇంపాక్ట్ కూడా జరుగుతుంది. ఎడ్రినలిన్ బాడీ రన్ మోడ్లో వచ్చి స్ట్రెస్ అనేది 10 రెట్టింపు అవుతుంది. ఆక్సిజన్ యూసేజ్ హై అవుతుంది, బ్రీతింగ్ ఫాస్ట్ అవుతుంది అన్నమాట. అలాగే కార్బన్ డైఆక్సైడ్ చుట్టూ కమ్మి మైండ్ అనేది కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. సో ఆ స్మాల్ మూమెంట్లో మైండ్కి తనకు తను కాపాడుకోవడం కంటే ఎక్కువ భయం ఉంటుందన్నమాట. సో ఫోబియా అంటే ఫియర్ కాదు, ఫియర్ని 100 రెట్లు యాంప్లిఫై చేసి మనిషిని లాజిక్ లేకుండా ఇన్స్టెంట్గా ఎక్సెప్ట్ మోడ్లోకి పంపించేస్తుంది అన్నమాట. చివరగా ఒక మాట, మనిషి భయపడేది వస్తువు కాదు, ఆ వస్తువుని గురించి మనం చేసుకున్న ఇమాజినేషన్. ఒక చిన్న చీమ కూడా మైండ్లో పెద్ద పర్వతంగా కనిపించవచ్చు. మైండ్ ఆలోచిస్తున్న విధానాన్ని మనం గుర్తించాలి. అది మనల్ని కాదు, అది దాన్ని కంట్రోల్ చేసేటట్టు మనం దానికి సంసిద్ధత అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.